తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సోషల్ మీడియా స్నేహాల పట్ల, ఆన్లైన్ మోసాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు ఎస్ఐ ఎస్కే మదీనా బాషా పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల, కళాశాల విద్యార్థినులకు పోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లోన్ యాప్స్ గురించి ఆయన అవగాహన కల్పించారు. కాల్ 112-1098 నంబర్ల ఆవశ్యకత వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఇష్టంతో చదివి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గురుకులం ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అవునా కదా? మరి టీచర్స్ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీరంతా రెస్పెక్ట్ ఇవ్వాలి. మీకు ఇమ్మీడియట్ ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ పేరెంట్ ఇక్కడ 100% మీ టీచరే. ఏ బాధ ఉన్నా వాళ్ళు తెలియజేసుకోవాలి. ఆడపిల్లలు కాబట్టి ముఖ్యంగా, మగపిల్లలు ఎవరు లేరు కాబట్టి చెప్తున్నారు. ఆడపిల్లలు ఖచ్చితంగా మీ టీచర్ గారు తెలియజేయాలి. వాళ్ళ ద్వారా మా సమస్య వస్తుంది, లేదంటే మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాము. మీ సమస్య ఏమంటే మాకు తెలియజేయచ్చు. ఓకే, మాకు కాంటాక్ట్ చేయాలంటే హెల్ప్ లైన్ నెంబర్ తెలుసా మీ అందరికీ? పోలీసు ఎలా మనం టచ్ చేస్తాం? 100 అంతేనా? అయితే అది అప్డేట్ అయిందన్నమాట. 100 అనేది ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన సందర్భంగా తెలంగాణకి ఇచ్చేసారు. మన రాష్ట్రంలో మనం పోలీసులు మాట్లాడాలంటే 112 ఎంత 2 అంతేనా? మనం చదువుకున్న ఎక్కాలి 2 అదే మరి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కువగా మహిళల్లో క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని, వీటిని ప్రారంభ దశలోనే తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహిళలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కావాల్సిన వైద్య సదుపాయాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికమే కాకుండా ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం చేశారు. చాలా సంతోషం. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఏ సంబంధించినటువంటి వ్యాధులకి వారు ట్రీట్మెంట్ ఇస్తారో కూడా చెప్పారు. దాదాపు 16 రకాల వ్యాధులకి ఇక్కడ టెస్ట్ చేసి దాంట్లో ఏ వ్యాధి నిర్ధారణ అయితే దానికి సంబంధించింది 1 year వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్, మహిళల్లో క్యాన్సర్ ఎక్కువైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ క్యాన్సర్ ఏ దశలో ఉంది అది కూడా నిర్ధారణ అయ్యేటువంటి కార్యక్రమం. కొంతమంది తెలుసుకోక ఫైనల్ దశలో చేర్చుకున్న వాళ్ళకి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా దీని ద్వారా ఏ దశలో ఉంది క్యాన్సర్ అనేది కూడా స్పష్టంగా వీళ్ళే మన వాళ్ళే పరీక్షలు చేసి వాళ్ళకి ఫోన్లో కానీ వాట్సాప్ లో కానీ రిపోర్ట్స్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషం. దాంట్లో కూడా ఏంటంటే పొదుపు లక్ష్మి లీడర్స్ మొట్టమొదట ఈ పొదుపు లక్ష్మి సంబంధించింది అంటే గతంలో పివి నరసింహరావు గారు పెట్టిన దాని తర్వాత ఈ యొక్క పొదుపులు మహిళల్ని ప్రోత్సహించి ఎక్కువ గ్రూపులు చేయించి పొదుపు మహిళల్ని బ్యాంకుల దాకా పంపించి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే విధంగా తయారు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఎక్కడ అతిథి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో నేను 95లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కూడా గూడూరు టౌన్ లో మొత్తం పెద్దగా కూడా మహిళలందరి గురించి కూడా పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మా ఆర్పీలు కూడా తెలుసు. గతంలో కూడా చాలా మంది అప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ పొదుపు లక్ష్మి సంబంధించినటువంటి ఈ యొక్క పొదుపు గ్రూపులు ఏ విధంగా ప్రోత్సహించామో వాళ్ళకు కూడా కూడా నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. 20 సంవత్సరాల పైబడినటువంటి మహిళలందరూ కూడా 16 రకాల టెస్టులు చేసి వారికి వ్యాధి నిర్ధారణ చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే గూడూరు టౌన్ లో ముఖ్యంగా పొదుపు మహిళలు ఈ పక్క ఒక 500 మంది, ఐదవతలో ఒక 500 మొత్తం 1000 మంది ఈ క్యాంపు ద్వారా ఈ పరీక్షలు నిర్వహించే పరిస్థితులు.
వెలుగొండ ప్రాజెక్ట్ కూటమి ప్రభుత్వంతోనే పూర్తవుతుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే నారాయణ రెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఈ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చేసిందని వివరించారు. వెలుగైనటువంటి వెలుగొండ ప్రాజెక్టుని 40 రోజుల్లోనే మూడోసారి పర్యటనకు వచ్చి ఈ యొక్క ప్రాజెక్టు స్థితిగతులు పురోగతులు తెలుసుకుంటూ మన ప్రాంత ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమని అభిమానాన్ని చూపినటువంటి అన్న మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకంగా మా ప్రాంత ప్రజల తరఫున అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే 22 సంవత్సరాలుగా నేను కూడా చూస్తా ఉన్నాను. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన తర్వాత 2004-05 కాలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా తీసుకోవడం జరిగింది. ఈ 21 సంవత్సర కాలంలో 2004 నుంచి 9 వరకు, 9 నుంచి 14 వరకు, అంటే 9 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో, 19 నుంచి 24 వరకు రంగులు మార్చుకొని చొక్కాలు మార్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళు, ఆ నాయకులు అనే వాళ్ళు 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. మేము ఇప్పటికి 6.5 సంవత్సరాల కాలం పాటు మేము అధికారంలో ఉంటూ వస్తాం. అయితే ప్రజలు కూడా గమనించాలి, 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఆ రోజు కోట్లాది రూపాయల టెండర్ల రూపంలో, కమిషన్ల రూపంలో తీసుకున్నటువంటి వాళ్ళు ఈ వెలుగొండ ప్రాజెక్టును 14 సంవత్సరాల పాటు ఎందుకు పూర్తి చేయలేదు? 14-19 కాలంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్సెంటేజ్ ప్రకారం మేము ఎక్కువ చేశామా, వాళ్ళు ఎక్కువ చేశామా కూడా చూడండి. ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఇప్పటికే ప్రజలు, మన ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక నెలలో 4 సార్లు, అది కూడా ఒక భారీ తుఫాను పడిన తర్వాత ఏజెన్సీ వాళ్ళను ఉరుకులు పరుగులు పెట్టించి ఈరోజు పనులు చేపిస్తూ డే బై డే రివ్యూ చేసుకుంటూ ఏ రోజు ఎంత జరిగింది, ఎంత చేస్తున్నారు, అట్లా పలానా టార్గెట్ లోపల అయిపోవాలని చెప్పి ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని, ప్రేమని మన వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, పరిస్థితులు మారతాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్ కు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి అఖిలేష్ యాదవ్ వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులేనని, తాము ఎప్పటికీ వారితోనే ఉంటామని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే అఖిలేష్ యాదవ్ కేసీఆర్ తో समावेशమవుతారని తెలియజేశారు. और इनसे मिलकर के अपनापन लगता है. मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया. और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं. राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को. मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की, और आज बीजेपी नंबर 2 पर है वहाँ. तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है. हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है कि देश प्रोग्रेस के रास्ते पे जाए, एक विज़न के साथ जाए, डिवीज़न की पॉलिटिक्स ख़त्म हो, नेगेटिविटी ख़त्म हो पॉलिटिक्स में, पॉजिटिव बातें हों, पॉजिटिविटी आए, प्रोग्रेस की बातें हों. हम लोगों की कोशिश होगी कि उसी दिशा में हम लोग काम करते रहें. मैं आदरणीय केसीआर साहब से भी मैंने बात की है, और मैं बहुत जल्दी आकर के उनसे मिलूंगा. థ్యాంక్ యూ. చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా
ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం, మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరు కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమ ఊరికి రహదారి సౌకర్యం కల్పించాలని అందులో టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికా విజ్ఞప్తి. వెంటనే అనుమతులు ఇవ్వాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం. విశాఖలో అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఇదే నిదర్శనమని మంత్రి లోకేష్ వ్యాఖ్య. స్కూల్ విద్యార్థుల బ్యాగులను కూడా వదలకుండా కూటమి నాయకులు అవినీతి దాహర్తిని తీర్చుకుంటున్నారు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఫైర్. కేసీఆర్ కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులే అన్న అఖిలేష్ యాదవ్. ప్రజలు ఒకసారి స్పీకర్ ఇస్తారు, మరోసారి పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.